హాయ్ గైస్, వెల్కమ్ టు డే 4 సారీ డే 5. సో ఇక్కడ నుంచి మధుర నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. ప్రేమ్ మందిర్ దర్శనం అయిపోయాక ఇంకా అట్లా బయటకు వచ్చేసినాము. ఇంకా తిరుగుతున్నాం అనమాట రూమ్స్ కోసము, ఎక్కడ టెంట్ వేయాలి ఏంటి అని. ఒక డాబా వాళ్ళని అడిగినాము టెంట్ వేయొచ్చా అని. వాళ్ళు ఏమన్నారంటే మీరు టెంట్ వేసుకోవడం ఎందుకు, ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి మా దగ్గరే రూమ్ ఖాళీ ఉంది అక్కడే ఉండిపోండి అని అన్నారు. 300 ఇవ్వమన్నారు. 300 ఇచ్చేసి హాయిగా నైట్ అంతా పడుకున్నాం అనమాట. సర్ప్రైజ్ ఏంటంటే మార్నింగ్ లేచేసరికి మొత్తం వర్షం పడ్డది. మొత్తం నేను మార్నింగ్ లేచి బయటకు వచ్చి చూస్తే కార్ ఏమో నీట్గా ఉంది, డాబా వాళ్ళకి అడిగిర్రేమో అనుకున్నా, చూస్తే మొత్తం వర్షం పడ్డది. సో ఇప్పుడైతే ఇంకా టువార్డ్స్ ఢిల్లీ వెళ్ళిపోతున్నాము. ఒక 200 కిలోమీటర్స్ చేంజ్ ఉంటుంది. కొంచెం షాపింగ్ ఉంది, షాపింగ్ ఎట్లాంటివి చేసేసుకొని ఇంకా ఏంటనేది డిసైడ్ అవుతాం అన్నమాట. కొంచెం బండికి ఇట్లా ఏమైనా యాక్సెసరీస్ ఏమైనా దొరుకుతాయా, అండ్ మాకు కూడా ఇంకా ఏమైనా షూ ఇట్లాంటివి ఏమైనా కావాలనుకుంటే తీసుకుంటాం అన్నమాట. మీరు ఒకవేళ ఇటు సైడ్ యమునా ఎక్స్ప్రెస్ వే కానీ లేదంటే టువార్డ్స్ ఢిల్లీ వెళ్తుంటే వచ్చేసేయండి. పెద్ద దూరం ఏమి ఉండదు, మహా అయితే 20-30 కిలోమీటర్స్ వస్తుంది అంతే. యూపీ నుంచి మీరు ఢిల్లీ ఇట్లా యమునా ఎక్స్ప్రెస్ వే మీద ఉంటే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ఇదన్నమాట ప్లేస్ ఇది. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ శ్రీకృష్ణునివి ఎవ్రీ మూమెంట్ చిన్నప్పటి నుంచి ఏదైతే మనకి ఇక్కడే కదా పుట్టింది, మధురలోనే కదా కంసుని ఇంట్లో. సో అవన్నీ కొంచెం మంచిగా డీటెయిలింగ్ తోటి మనకు అర్థమయ్యేలాగా, మన ఫ్యూచర్ జనరేషన్స్కి నీట్గా అర్థమయ్యేలాగా చేశారనమాట. ఇది ఒక ట్రస్ట్ అనమాట ప్రేమ్ మందిర్ అనేది. ఈ ట్రస్ట్ అనేది ఎట్లా నడుస్తుంది అంటే గ్రౌండ్ ఫ్లోర్లోనేమో రాధాకృష్ణ ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్లోనేమో సీతారాముల వారు ఉంటారనమాట. ఇది నార్మల్గా మ్యాన్ మేడే, 2001లో అలాగా స్టార్ట్ చేశారు. దాని తర్వాత ట్రస్ట్ కింద మారిపోయింది. సో అట్లా ఇద్దరు దేవుళ్ళకి డెడికేట్ చేశారు దీన్ని. సో దీని ద్వారా చాలా సేవా కార్యక్రమాలు ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. ఇక్కడే ఒక డాబా చూసుకొని బ్రష్ చేసుకొని నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఫేస్ వాష్ ఇట్లా వేసుకొని టీ తాగేసినాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం ఇంకా టువర్డ్స్ ఢిల్లీకి. వెదర్ మాత్రం క్రేజీ ఉంది. ఇక్కడ చూపిస్తా, మొత్తం ఫాగే ఉంది. ఫాగే ఉంది గైస్. ఇక్కడ చూడండి, మార్నింగ్ మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి 93 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన కాంచి ఎగ్జాక్ట్గా 2000 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది ఈ ట్రిప్. సో ఇంకా చాలా కిలోమీటర్స్ ఉన్నాయి, చాలా డెస్టినేషన్స్ ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేసేది. ప్రజెంట్ అయితే యమునా ఎక్స్ప్రెస్ వే మీదనే ఉన్నాము. ఇది స్టార్టింగ్ ఎండింగ్ అన్నట్టు లేదు, కానీ అక్కడక్కడ టోల్స్ ఉన్నాయి. ఒక 120 to 160 ఈ మధ్యలో కట్ అవుతుంది. 100 స్పీడ్ లిమిట్ పెట్టారు. అండ్ దీని మీద 2 వీలర్ కూడా ఎలో ఉంది. ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళు సర్వీస్ రోడ్ వేయలేదు కాబట్టి 2 వీలర్స్ కూడా ఎలో చేసిరనమాట. లోకల్ విలేజర్స్కి కమ్యూటింగ్కి ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా. మన హైదరాబాద్లో అయితే బ్రహ్మాండమైన ఏమంటారు సర్వీస్ రోడ్లు ఉన్నాయి కాబట్టి మనకు 2 వీలర్స్ అనేవి ఎలో లేదు ఓఆర్ఆర్ మీదకి. చూడండి ఎట్లుందో. ఇక్కడ వర్షం వచ్చింది, అక్కడే వచ్చింది అనుకున్నా మధురలోనే, బట్ ఇక్కడ కూడా మధుర నుంచి ఎగ్జాక్ట్గా 95 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాము. రోడ్ అయితే మంచిగా ఉంది, కొంచెం వెట్ ఉంది, మరీ వాటర్ అయితే ఏం లేవు. హాయిగా వెళ్ళిపోతుంది బండి అయితే మాత్రం చల్లగా సుకూన్గా పోతున్నది. చూడండి అసలు వ్యూ కూడా, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. హైవేది 100 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాము అంతే, ఇంకా అంతకుమించి వెళ్ళట్లేదు. ఇంకా మన రోడ్స్ కాదు కదా ఎందుకులే అన్నట్టుగా. ఇప్పుడు ఢిల్లీ స్టాప్ అయిపోతాము. ఢిల్లీ ఒక 30 to 40 కిలోమీటర్స్ ఉంటుంది మనకి. ఢిల్లీలో స్టాప్ తీసుకొని కొన్ని షాపింగ్ ఉన్నాయి, షాపింగ్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతాం అన్నమాట పైకి. ఏంటనేది నేను చెప్తా, సస్పెన్స్ అనమాట. యాజ్ ఆఫ్ నో కొద్దిసేపటి తర్వాత మనం ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటనేది రివీల్ చేస్తా. ఫస్ట్ వచ్చేసినాము ఈ మన ఏదైతే ఎక్స్ప్రెస్ వే ఉందో యమునా, ఇది ఎండింగ్కి వచ్చేసినాం అన్నమాట. ఒక 20-30 కిలోమీటర్స్ ఉంటుంది, ఇంకా వదిలేస్తాడు ఇక సిటీలోకి. చూడాలి ఢిల్లీ సిటీ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఢిల్లీలో అయితే ఇప్పుడేం ఎక్స్ప్లోర్ చేయట్లేదు. చూశారు కదా వెదర్ ఎట్లుందో. ఈ వెదర్లో ఎక్స్ప్లోర్ చేయడం కూడా కష్టమే. చిన్న చిన్న షాపింగ్ ఉంది, ఇట్లాంటివి చేసుకొని ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ అయిపోతాము. ఎక్స్ప్లోరింగ్ అనేది మేము ఎప్పుడైతే ఢిల్లీ బ్యాక్ వస్తామో అప్పుడు ఫుల్ ఎక్స్ప్లోరేషన్ అయితే ఉంటుంది ఢిల్లీలో.
హలో అన్న, చెప్పండి మన దగ్గర ఏమేమి ఉంటాయి అంటే హైలైట్ ఏంటంటే అసలుకి బ్రదర్ వాళ్ళదే షాపు. ఈ అన్న వచ్చేసరికి మన తెలంగాణలో చదువుకున్నాడు, అక్కడ వర్క్ చేసిండు, అన్నకి తెలుగు కూడా వచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే లదాఖ్ కానీ స్పితి కానీ మనాలి కానీ ప్లాన్ చేస్తే డైరెక్ట్ అన్న దగ్గరకు వచ్చేసి తెలుగులోనే మంచిగా మాట్లాడుతూ ఎవ్రీథింగ్ నీట్గా తెలుసుకొని స్టార్ట్ చేయొచ్చు. సో అన్న స్టార్ట్ చేయమని షాప్ పేరు వినాయక సేల్స్ ఉన్నాయి. షాప్ ఢిల్లీలో ఉన్నాయి, శాస్త్రీనగర్ ఢిల్లీలో రెడ్ లైన్ మెట్రో స్టేషన్ దగ్గర వస్తుంది. నా షాప్ ఢిల్లీలో 7 days ఓపెన్ ఉంటుంది. నేను క్యాంపింగ్, ట్రెక్కింగ్, హైకింగ్ అన్ని గేర్స్ లా డీల్ చేస్తాం. హోల్సేల్ రిటైల్ తోను. మీకు లడాక్ పోయేటప్పుడు స్లీపింగ్ బ్యాగ్ కావాలి, టెంట్ కావాలి, అన్ని ఐటమ్స్ ఉంటుంది. ఐటమ్స్ ఇట్లా ఉన్నాయి, నేను మీకు చూపిస్తా. ఫస్ట్ అన్న మీకు క్యాంపింగ్ చేసేటప్పుడు ఇది స్టవ్ ఉంటుంది. స్టవ్ నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది కారు క్యాంపింగ్ చేసేటప్పుడు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇది ఏమంటే సూట్ కేస్ స్టవ్ ఉంటుంది. ఇదిగండి ఇది స్టవ్. ఇక్కడ ఇది దాంట్లో ఎల్పిజి కనెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే మీకు కావాలంటే బ్యూటేన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నేను మీకు ఇది స్టార్ట్ చేసి చూపిస్తా. ఇది ఈ టైప్లో వస్తుంది. ఇక్కడ ఇది బ్యూటేన్ బాటిల్ సెట్ చేయండి. ఈ బ్యూటేన్ బాటిల్ వచ్చింది. ఇక్కడ అయిన తర్వాత ఇది లాక్ చేయండి. ఇక్కడ నుంచి ఇది లాక్ అవుతుంది. ఇకండి ఆటోమేటిక్. ఇది కుకింగ్ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్ ఉంది. ఇది దాంట్లో మీకు కావాలి అంటే ఎల్పిజి కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎల్పిజి ఉంది కదా, అది కూడా సెట్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ 1850 రూపీస్ వస్తుంది. ఇది ఒక సిలిండర్ 3 hours నడుస్తుంది. దాంట్లో స్టవ్ లో నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకోటి ఇది మామూలు నార్మల్ స్టవ్ వస్తుంది. ఇది చిన్నది, ఈ మోడల్ కూడా ఉంది. కాంపాక్ట్ కావాలంటే కాంపాక్ట్ లో ఉంది, ఇంకా పెద్దగా కావాలంటే ఇది కూడా తీసుకోవచ్చు. విండ్ ప్రూఫ్ స్టవ్ ఉంటుంది అన్న, విండ్ ప్రూఫ్. దీనికి కూడా మీకు విండ్ ప్రూఫ్ ప్లేట్ కావాలి అంటే విండ్ ప్రూఫ్ ప్లేట్ కూడా ఉంటుంది నా దగ్గర. అది 600 రూపీస్ వస్తుంది. ఈ స్టవ్ కి ప్రైస్ 600. ఈ స్టవ్ కి లోటస్ స్టవ్ కి ప్రైస్ 800 రూపీస్. ఇంట్లో వేసుకోవచ్చు. ఇది చార్జబుల్ ల్యాంప్ ఉంది, 350 రూపాయల్లో వస్తుంది. ఇది మినీ ఇన్వర్టర్. ఈ దాంట్లో 3 లైట్స్ ఉన్నాయి. పెద్ద ఒక లైట్ ఉంది, బ్యాటరీ ఉంది, సోలార్ ప్లేట్ ఉంది, మొబైల్ చార్జర్ ఉంది, ల్యాప్టాప్ చార్జర్ కూడా ఉంది దాంట్లో. మీకు ఇది ఒకటి తీసుకుంటే మీకు క్యాంపింగ్ కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. దీని ప్రైస్ 1850 రూపీస్ వస్తుంది. స్పేస్ సేవింగ్ బ్యాగ్, దీని ప్రైస్ 500 ఉంటుంది. 5 ప్యాకెట్స్ ఉంటుంది దాంట్లో. అట్లాంటి తర్వాత మీకు స్నోకి పోయేటప్పుడు ఇట్లాంటి వాటర్ ప్రూఫ్ గ్లవ్స్ ఉంటుంది. అన్న కూడా తీసుకున్నాడు. ఇది గ్లవ్స్ 150 రూపాయల గ్లవ్స్ ఉంటుంది. ఇగండి లోపల నుంచి చాలా వామ్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. దీని ప్రైస్ 150 రూపాయలు. దీని తర్వాత ఇట్లాంటి నా దగ్గర ఎగ్జి విజన్ గ్లాస్ దొరుకుతుంది. స్నోకి పోయేటప్పుడు డే విజన్, నైట్ విజన్ 2 సెట్ వస్తుంది దాంట్లో. ఇది ఏమో డే విజన్ ఉంది. ఇవ్వండి లుక్ కూడా చాలా మంచి వస్తుంది. దీనికి బాహుబలి ఇలా కనిపిస్తున్నాను నేను చూడండి. ఒకటి ఇది మోడల్ కూడా వస్తుంది. ఇది నైట్ మోడ్ వస్తుంది. డే విజన్, నైట్ విజన్ 2 సెట్ వస్తుంది. ఇంకోటి ఇది కూడా వేసుకోవచ్చు. మీకు కావాలి అంటే ఇది కూడా వేసుకోవచ్చు. ఇది మొత్తం కలిసి 500 రూపాయలు వస్తుంది అన్న. ఇది ఒక మోడల్ వస్తుంది. ఇది ఒక వస్తుంది. దీంట్లో నెక్ వార్మర్ అని. నెక్ వార్మర్ తర్వాత ఇది క్యాప్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ హెయిర్ టు నెక్ అనేది కవర్ అవుతుంది అన్నమాట. మొత్తం 200 రూపీస్ లో ఉన్నాయి. దాంట్లో 150 రూపాయలు కూడా వెరైటీ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి దాంట్లో. మనాలి పోయేటప్పుడు, లదాఖ్ పోయేటప్పుడు ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇగో ఇది లోపల కిందికి వేసుకుంటే మీకు సల్లిగా ఏం ఫరక్ కాదు. అంటే ఫ్యాబ్రిక్ ఉండడమే కొంచెం ఫ్యాబ్రిక్ లా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఒక వస్తుంది. దీని కింద ఇది పెయింట్ వస్తుంది. 500 రూపాయలు మొత్తం సెట్ వస్తుంది. ఇది లైట్ వెయిట్ జాకెట్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ జాకెట్ ఉంటుంది. దీని ప్రైస్ 1250 రూపీస్ ఉంటుంది. 1250 రూపీస్. అండ్ కలర్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. 10 కలర్స్ ఉన్నాయి. అన్ని సైజెస్ కూడా ఎల్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్. మీకు ఏ సైజ్ కావాలి ఆ సైజెస్ ఉంటుంది. ఇది వాటర్ ప్రూఫ్ ట్రాక్ పాయింట్ ఉంటుంది. పని దిగండి. ఇది లోపల నుంచి వామ్ ఉంటుంది, బయట నుంచి వాటర్ ప్రూఫ్. ఇగండి నేను వాటర్ వేసి చూపిస్తాను. చూడండి ఎక్కడికి వెళ్ళట్లేదు, అక్కడే ఉంటుంది. ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ట్రెక్కింగ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు, స్నో లో కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ 1250 రూపీస్ ఉంటుంది. ఆల్టిట్యూడ్ లో ఆక్సిజన్ చాలా ప్రాబ్లం ఉంటుంది. ఆక్సిజన్ ట్యాంక్ కూడా ఉంటుంది. మన దగ్గర 500 రూపాయలు. ఇది 500 రూపీస్ ఉంటాయి. రైడింగ్ చేసేటప్పుడు లోపల కింద ఎన్నికి ఇది హైడ్రేషన్ బ్యాగ్ ఉంటుంది. ఇది దీని ప్రైస్ 950 రూపీస్ ఉంటుంది. 2.5 లీటర్ దీని లోపల బ్లాడర్ వస్తుంది, వాటర్ బ్లాడర్. మీకు ఏ బండికి కావాలి ఆ బండికి నా దగ్గర స్నో చైన్ దొరుకుతుంది. 4500 రూపాయలు ఉంటుంది పేర్. రెగ్యులర్ గా క్యాంపింగ్ చేసే వాళ్ళకైతే మాత్రం చాలా బెస్ట్ అనమాట ఈ ప్రోడక్ట్ అనేది. ట్రావెలింగ్ అని క్యాంపింగ్ చేసే వాళ్ళకి ఆల్ ఇన్ వన్. ఇందులోనే స్టవ్ ఉంది, హీటర్ ఉంది, అండ్ మనకి కుకింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎల్పిజి కనెక్ట్ చేసుకోవచ్చు, బ్యూటేన్ కనెక్ట్ చేసుకోవచ్చు. నా దగ్గర బూట్స్ కూడా ఉంటుంది. ఇది వాటర్ ప్రూఫ్ బూట్ ఉంటుంది. మీరు ట్రెక్కింగ్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు, రైడింగ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వాటర్ ప్రూఫ్ బూట్ ఉంటుంది. దీంట్లో 5 నెంబర్ నుంచి 12 నెంబర్స్ అన్ని సైజెస్ ఉన్నాయి. దాంట్లో బ్లాక్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి దొరుకుతుంది. దీని ప్రైస్ 1000 రూపీస్ ఉంటుంది.
తర్వాత ఇది బూస్టర్ స్టవ్ అన్న, ఇది మల్టీ ఫ్యూల్ స్టవ్ ఉంటది. మీకు పెట్రోల్ డీజిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఈ స్టవ్ లా కుకింగ్ చేసేటప్పుడు. ఇదండి ఇది బిఆర్ఎస్ మోడల్ బూస్టర్ స్టవ్ ఉంటది. అంటే ఇందులో ఫిల్ చేయాలి. ఇందులో ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్లో మీకు పెట్రోల్ ఉంటే పెట్రోల్, డీజిల్ ఉంటే డీజిల్, మట్టి తేలు ఉంటే మట్టి తేలు, లేకుంటే బుటెన్ లో కూడా నడుస్తుంది. ఇది మల్టీ ఫ్యూల్ స్టవ్ బిఆర్ఎస్ మోడల్. ఇది 4800 రూపీస్ ఉంటుంది. రైడింగ్ బ్యాగ్స్, ఇట్లాంటి ఫోల్డింగ్ బ్యాగ్స్, జాకెట్స్, స్లీపింగ్ బ్యాగ్స్, టెంట్స్. వినాయక సేల్స్ అయితే వన్ స్టాప్ సొల్యూషన్ ఉంది. మీకు బయటికి ఎక్కడైనా పోవాలి, మనాలి, లద్దాఖ్, ఎక్కడైనా ట్రెక్కింగ్ కి పోయేటప్పుడు కేదార్నాథ్, అమర్నాథ్, క్యాంపింగ్ అయితే మన స్టోర్ ఢిల్లీలో ఉన్నాయి. వినాయక సేల్స్ పేరు ఉంది. B966 అడ్రస్ నియర్ శాస్త్రీనగర్ మెట్రో స్టేషన్. మీరు ఢిల్లీలో ఉంటే మోస్ట్ వెల్కమ్. షాప్లో రావచ్చు. షాప్ మార్నింగ్ టైం 10 o'clock నుంచి రాత్రి 9 o'clock ఉంటుంది. అవుట్ ఆఫ్ ఢిల్లీ ఉంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, అక్కడ నుంచి కాల్ చేస్తే ఆల్ ఓవర్ డెలివరీ కూడా ఉంటుంది. ఎవరైనా సరే మా సబ్స్క్రైబర్లు వస్తే మీకు కొంచెం ఏమైనా డిస్కౌంట్ లేకుంటే ఏమైనా గిఫ్ట్ ఇచ్చి పంపిస్తాను. చెప్పండి, వినోద్ బండారు మన ఛానల్ పేరు చెప్పండి అన్న, డెఫినెట్ గా డిస్కౌంట్ అయితే ఇస్తాడు. చూస్తున్నారా, ఇప్పుడే మనం చండీగఢ్ రోడ్డుకి వచ్చినాము. అంతా ఏంటిది అనుకుంటున్నారు? చెత్త గుట్ట కాదు, చెత్త గుట్ట కాదు, చెత్త. ఢిల్లీలో చేరిన చెత్త. ఆ చెత్తతోనే రోడ్ వేసిరు, చూసిరా ట్రక్స్ వెళ్తున్నాయి. చెత్త గుట్ట అంటే ఆవిడ ఏంద్రా బాబు ఇట్లన్నారు మీరు. క్రేజీ ఉన్నది కదా ఇదైతే. అయిపోయింది, మనం షాపింగ్ అంతా అయిపోయింది కదా, రోడ్ ఎక్కేసినాము. 495 శివ మనాలి 495 చూపిస్తుంది. మ్యాక్సిమం ఎక్కడి వరకు వీలైతే అక్కడి వరకు కొట్టేస్తా. ఫస్ట్ ఎక్కడైనా మంచి డాబా చూసుకొని లంచ్ తినేయాలి. సో ఆల్ సెట్ అన్నమాట. గేర్ అవన్నీ తీసుకున్నాము, స్నో చైన్స్ తీసుకున్నాము, ఇంకా అడ్వెంచర్ చేయడానికి రెడీ అన్నమాట. రోడ్స్ చూడండి ఎట్లున్నాయో, మంచిగా ఉన్నాయి, ఈజీగానే బయటపడ్డాము. ఫైనల్గా మనము ఢిల్లీ నుంచి హర్యానాలోకి వచ్చేసినాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి సోనిపట్ దగ్గర ఉన్నాము. నెక్స్ట్ పానీపట్, జలంధర్ ఇట్లా వెళ్ళిపోతాము. ఆల్ ద వే మనము హర్యానా, చండీగఢ్ ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట మధ్య నుంచి. దీనికైతే ఎక్స్ప్రెస్ వే ఏం లేదు, NH44 ఫాలో అవుతున్నాము. ఇది మనాలి వరకు సేమ్ హైవే అనమాట. చూద్దాం ఎంత ట్రాఫిక్ ఉంటుంది ఏంది అనేది. ఇక్కడ పానీపట్ దగ్గర ఇప్పుడే లంచ్ తిన్నాం అనమాట. లంచ్ తిన్నాము ఇదే దాబాలా, పంజాబీ దాబా. చూసాములే, బండి కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతాము, మ్యాక్సిమము చండీగఢ్ వరకు వెళ్ళిపోతాము. వెళ్ళిపోయి అక్కడ టెంట్ వేయాలన్నా ఏంది అనేది ఫిక్స్ అవుతాం అనమాట. ఇప్పుడే బండి అద్దం కూడా క్లీన్ చేసేసినాం, లైట్స్ ఇవన్నీ క్లీన్ చేసినాం. బేసిక్గా చలి పెడుతుంది, కాకపోతే అయినా కానీ స్వెటర్ అయితే ఏం వేసుకోవట్లేదు. ఒకసారి అలవాటు చేసుకుందాము చలికి అన్నట్టుగా స్వెటర్ వేసుకోవట్లేదు. గాలి కూడా చాలా గట్టిగా వస్తుంది. ఇదన్నమాట హైవే, ఇది చూడండి. ఇంకా మనము చండీగఢ్కి 150 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. ఇప్పుడు ఒక షాకింగ్ థింగ్ చూపిస్తా. ఇక్కడ చూడండి MIDలో టిల్ నౌ నేను 36 కిలోమీటర్స్ వచ్చిన 31 మినిట్స్లో 26.9 km/లీటర్ చూపిస్తుంది. క్రేజీ మైలేజ్. అసలుకి కియా వెహికల్స్ అన్నీ మైలేజ్ మెషిన్స్ అని చెప్పొచ్చు. డీజిల్ గురించి మాట్లాడుతున్నా నేను. క్రేజీ వస్తున్నది పోండి. ఇప్పటి వరకు మేము కొట్టించుకున్నది 2 ఫుల్ ట్యాంకులు, ఒకటి హాఫ్ ట్యాంక్, 2.5 ట్యాంక్స్లో మేము 2500 to 3000 కిలోమీటర్స్ వెళ్ళిపోతున్నాం. చూడండి, ఇప్పటికీ 2250 అట్లా కవర్ చేసినాము. ఇంకా మన దగ్గర రేంజ్ ఇంకొక 300 ఉంది. సో 2500 ఎబో రేంజ్ అయితే వస్తుంది. 2500 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు. 2.5 ఫుల్ ట్యాంక్స్, ఒకటి 4000, ఇంకొకటి 4000, 8000, 10,000 రూపీస్ స్పెండ్ చేస్తే 2500 ఎబో కిలోమీటర్స్ తిరగవచ్చు. సో దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, 1 కిలోమీటర్కి 4 రూపీస్ ఖర్చు అవుతుంది. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బండి తీసుకునేటప్పుడు 15 ఇస్తే చాలు, అంతకు మించి అవసరం లేదనుకున్నా. 20 ఎబోనే, 20 బిలో అయితే లేదు హైవే. ఇంకా ఈవెన్ అసలు క్రేజీ ట్రాఫిక్లో కూడా నాకు ఎన్నడూ 17 బిలో అయితే రాలేదు. 17 ఎబోనే చూపించేది క్రేజీ ట్రాఫిక్లో. మరి నేను చేసే డ్రైవింగో లేకపోతే ఈ IMT ట్రాన్స్మిషన్ వల్లనో లేకపోతే ఈ ఇంజన్ వల్లనో. ఈ ఇంజన్ మాత్రం క్రేజీ ఉంటుంది, స్మూత్ ఉంటుంది, సస్పెన్షన్ బాగుంటుంది. అసలు ఎక్కడ స్లో చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న బంప్స్ కూడా అదే అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోతూనే ఉంటుంది. బ్రేక్స్ క్రేజీ ఉంటాయి. 4 డిస్క్ బ్రేక్లు వస్తాయి. అబ్బా 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 ఏం పడతాయి ఆ బ్రేక్లు అయితే, మస్తు పడతాయి బ్రేకులు. స్టీరింగ్ హైలైట్ ఉంటుంది, స్టీరింగ్ స్మూత్ ఉంటుంది. సింగిల్ హ్యాండ్ తోటి మీరు ఎంతసేపు అయినా డ్రైవ్ చేయొచ్చు. నేను IMT తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్లచ్ ప్రెస్ చేయకుండా ఉండడం కోసం. ఇట్లా ట్రావెలింగ్లో క్లచ్ ప్రెస్ చేసుకుంటూ మనము సిటీస్ తిరగాలంటే చాలా కష్టం. అట్లా తిరగాలంటే 2 అవర్స్కి అలసిపోతాం.
ఈ బండి 4 hours కంటిన్యూస్గా నడిపినా కానీ అసలు నేను అలసిపోవట్లేదు, చాలా రిలాక్స్డ్గా వెళ్ళిపోతున్నాము. ఈవెన్ బ్రేక్ కూడా తీసుకోవట్లేదు, నాన్ స్టాప్గా 4 hours 5 hours అట్లా కొట్టేస్తున్నాము. సో మీరు అర్థం చేసుకోండి ఇది ఏ లెవెల్ ఆఫ్ కంఫర్ట్ వస్తుందో. ఇట్స్ జస్ట్ లైక్ ఆటోమేటికే, కాకపోతే ఏంటంటే ఇంకా మాన్యువల్ ఉంటుంది. మాన్యువల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సిన పవర్ని మనం ఎంజాయ్ చేయొచ్చు, అండ్ మనకు కూడా ఎంగేజింగ్ ఫీల్ ఉంటుంది అన్నమాట. అంటే నిద్రపోతున్న ఫీల్, స్లీపీ ఫీల్ అయితే ఉండదు. డ్రైవ్ని కొంచెం యాక్టివ్నెస్ అయితే అవుతుంది అనమాట, గేర్స్ చేంజ్ చేస్తుంటాం కాబట్టి. లాస్ట్ సీట్ నుంచి ప్రతి ఒక్క సీట్ నేను కూర్చున్నదే కంఫర్టబుల్ విషయంలో అసలుకి నో వర్డ్స్. శివ, నువ్వు థర్డ్ రోలో కూర్చున్నావు కదా, నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? బాబు లేవు, నిద్రపోనీకైతే మంచి ప్లేస్ ఇది. అది మా వాడు. నిద్రపోవడానికి కదా, అంటే కంఫర్ట్ ఉందా? నువ్వు జర్నీ చేస్తున్నావు కదా, నార్మల్గా జర్నీ అంటే కూర్చుంటే కొంచెం మనకి కాళ్ళు నొప్పి లేవట్లేవు. మెయిన్ విషయం మనం కాళ్ళు వాయడం, నొప్పి లేవడం, మొక్కాలు నొప్పి లేవడం, మనకి బ్యాక్ బోన్ అంటే నడుము దగ్గర బ్యాక్ నొప్పి లేవడం జరుగుతుంది. ఖాళీ చిల్లు బొరాన్ చిల్లు కూర్చోవచ్చు, మనం మంచిగా పడుకోవచ్చు. ఏదంటే అది అటు కాలు పెట్టుకోవచ్చు, ఇటు కాలు పెట్టుకోవచ్చు. యాక్చువల్ విషయం ఎట్లా అంటే అట్లా ఓకే, కంఫర్ట్ ఉంది, సూపర్ కంఫర్ట్. గైస్ చూడండి, ముందల హెచ్ఆర్ బండి డిజైర్, దానికి చూడండి వీల్స్ అసలు ఎంత పెద్ద వేసిండో. పెద్ద వీల్స్ వేసిండు, క్రేజీగా అనిపిస్తుంది ఇంకో బండి మాత్రం. ఇక్కడ ఎక్కువ హెచ్ఆర్, ఢిల్లీ, పంజాబ్, యూపీ ఈ బండ్లు కనిపిస్తున్నాయి. హెచ్ఆర్లో ఇక హర్యానా ఇక తెలుసు కదా, ఇవన్నీ పక్క పక్కనే కదా, పక్క పక్కన స్టేట్స్ కాబట్టి ఈ 4 states హర్యానా, పంజాబ్, హెచ్ఆర్, ఢిల్లీ, ఈ 4 ఎక్కువ కనిపిస్తున్నాయి. మన టీఎస్ బండి అయితే ఒక్కటి లేదయ్యా. చూడాలి ఎవరైనా కలుస్తారేమో మనోళ్ళు. రేర్ కదరా మనోళ్ళు ఇట్లా రావడం, చాలా చాలా రేర్ అసలు. ఇప్పుడే స్ట్రెచ్ బ్రేక్ ఆగినాము. ఇంకా చండీగఢ్ వచ్చేసరికి ఒక 60 to 70 kilometers ఉంటుంది. టెంపరేచర్ అయితే 15 ఉంది. ఇంకా టీషర్ట్ మీదనే ఉన్నా, వెదర్ అనేది అలవాటు అవుతుంది అన్నట్టుగా రెంట్ వేసుకొని ఇట్లా క్యాంపింగ్ లాగా అనుకుంటున్నాము. సో ఇక్కడ ఆగినాం చూడండి. హైవే మాత్రం ఇప్పటి వరకు అయితే క్రేజీ ఉంది. ఇక్కడ అది మెయిన్ హైవే, ఇది సర్వీస్ రోడ్డు, చాలా బాగుంది. ఎక్స్ప్రెస్ వే కాదు కానీ నార్మల్ హైవేనే, NH44 ఇది చాలా బాగుంది. ఎక్కడికి చండీగఢ్ వరకు అయితే ఇదే రోడ్డు NH44, అక్కడితో ఎండ్ అయిపోతుంది అనమాట. సో బండి పరిస్థితి చూడండి ఇప్పుడు ఎట్లుందా, మొత్తం దుమ్ము దుమ్ము. ఇట్లానే ఉంచుదా, కడగను దీన్ని, కడిగిగాను ఓన్లీ ఏమంటారు గ్లాసెస్, హెడ్ లైట్లు, బ్యాక్ సైడ్ బ్రేక్ లైట్లు, అంతే. ఇక అంతకుమించి నెంబర్ ప్లేట్స్ ఇవి మాత్రమే క్లీన్ చేస్తున్నాము ఆగిన దగ్గరల్లా, అంతే. ఇక బండి ఇట్లనే ఉంచాలి, ఇంటికి కూడా ఇట్లనే తీసుకొచ్చి తర్వాత వాషింగ్కి ఇస్తాను అనమాట. గైస్ ఇక్కడ మనము చూడండి హర్యానా అంబాలాకి వచ్చేసినాము. ఇక్కడ ధనుస్ ఉంటుంది కదా, అది ఉన్నది. సో ఇక్కడ నుంచి మనము టువర్డ్స్ చండీగఢ్ వెళ్ళిపోతాము, అంటే లెఫ్ట్కి వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తేనేమో లుధియానా వస్తుంది, అంటే పంజాబ్ వెళ్తాం అనమాట. సో ఇందుకే పంజాబ్ బండ్లు అన్నీ కనిపిస్తాయి అనమాట. వీళ్ళు ఢిల్లీలో, యూపీలో, నోయిడాలో ఉన్న వాళ్ళందరూ ఇట్లా వాళ్ళ పంజాబ్కి వెళ్ళడానికి అనమాట. అది స్ట్రైట్ అంబాలా అనేది చాలా పెద్ద సిటీ. చండీగఢ్ ఎంటర్ అయిపోయినాము. చండీగఢ్ కొంచెం అవుట్స్కట్స్ టైప్లోనే ఉంది. ఇది ఏంటి మన మనాలి రూట్కి తీసుకెళ్తుంది అనమాట. సిటీ అయితే చాలా బాగుంది ఇది చండీగఢ్, చాలా పెద్దగా ఉంది. అంటే చాలా రిచ్ ఉంది ఏరియా కూడా. చూడండి లైటింగ్స్ ఇదంతా, రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. మనమైతే ఇప్పటికి 50 kilometers వచ్చినాము. ఇందాక బాడీ స్ట్రెచ్ చేసుకోవడానికి బ్రేక్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి 50 kilometers 54 minutes. మంచి ట్రాఫికే ఉండే ఆ రూట్లో. అంబాలా
అయిపోయిన దగ్గర నుంచి ఇంకా బాగానే ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఊర్లోకి వెళ్ళకుండా కొంచెం బయట నుంచి ఇంకొక రూట్ తీసుకున్నాము మనాలి హైవేకి. గైస్ ఫైనల్గా చండీగఢ్ అయితే ఎగ్జిట్ అయిపోయినాము. ఇప్పుడు మనాలి హైవే ఎక్కినాం అన్నమాట. ఇక కొంచెం చండీగఢ్ కంప్లీట్గా ఎండ్ అయిపోయిన తర్వాత అవుట్స్కట్స్లో ఏదైనా పెట్రోల్ బంక్ ఇట్లాంటిది ఏదైనా చూసి మంచిగా టెంట్ వేసుకొని ఈరోజు నైట్ వరకు అయితే స్టే చేయాలి. చూద్దాము. వర్షం అయితే పడుతుంది ఇక్కడ మ్యాక్సిమము. ఇంకా ఇది ఒక్క నైటే టెంట్ వేయగలము. ఇంకా నెక్స్ట్ నుంచి మొత్తం స్టేలే ఉంటాయి కాబట్టి ఇక ఈ నైట్ మన దగ్గర ఎట్లాగో వింటర్ వేర్ ఇది అంతుంది కాబట్టి ఒక్క నైట్ అడ్జస్ట్ అయినామంటే అవుట్స్కట్స్లోకి రాగానే ఇక్కడ లెఫ్ట్ అయితేనేమో రూప్నగర్, అంటే రూప్నగర్ నుంచి మనం ఇట్లా వెళ్ళిపోతాం అన్నమాట మనాలి హైవేకి. అటు వెళ్తేనేమో లుధియానా పంజాబ్ అటు వెళ్ళిపోతాం స్ట్రైట్ అయితే. మనాలి చూడండి 292 కిలోమీటర్స్ ఉంది. చండీగఢ్ నుంచి ఒక 30 to 40 కిలోమీటర్స్ వచ్చినాము. ఇక్కడ అవుట్స్కట్స్లో హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటే ఆగేసినాం అనమాట. ఇంకా శివాను విశాలు టెంట్ వేస్తున్నారు. ఇక్కడ టెంట్ వేసుకొని మార్నింగ్ తీసుకున్నాం కదా ఫుల్ గేర్ అంతా వేసుకొని ఇంకా పడుకుంటాము ఏమైనా కానీ. ప్రెజెంట్ అయితే టెంపరేచర్ అనేది 12 degrees అలా ఉంది, 12 to 13 ఉంది. నైట్ అయితే వీఆర్ ఎక్స్పెక్టింగ్ 8 అలా అనుకుంటున్నాము. 12-13లో కూడా నేను చూడండి ప్లెయిన్ టీషర్ట్, వైట్ టీషర్ట్. సో ఇట్లా వెళ్తున్నప్పుడు ఇట్లా మ్యాక్సిమం ఇట్లా ఉండడానికి ట్రై చేయండి. సో దట్ ఏంటంటే ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా కానీ మీరు సర్వైవ్ అవుతారు అండ్ ఈజీగా ఫేస్ చేయొచ్చు అన్నమాట. అన్ని బాగానే ఉన్నాయి, ఇది ఒక్కటి లంబు అయింది. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏమేమి వేసుకున్నావు? క్యాప్, మఫ్లర్, జాకెట్, ప్యాంట్, సాక్సెస్ కూడా వేసుకున్నాము. లోపలికి వెళ్ళి వేసుకుంటాడు. ఇంకా గ్లౌజ్ కూడా ఇవన్నీ వేసుకుంటాము. ఇవన్నీ మేము -20 degrees వరకు సర్వైవ్ అయ్యాయి అన్నమాట. సో ఇంకా ఏ ఇష్యూ ఉండదు. చూడండి ఇంట్లో లైట్ కూడా సెట్ చేసినాము. సో ఇదన్నమాట పిల్లోస్, అలాగే బ్లాంకెట్స్, బెడ్షీట్స్ ఇవన్నీ. నెగిటివ్లోకి వెళ్తుంది అనమాట టెంపరేచర్. సో అందుకే మమ్మల్ని మేము టెస్ట్ చేసుకుంటున్నాము. అందుకే నేను మార్నింగ్ నుంచి ఓన్లీ టీషర్ట్ మీదనే తిరుగుతున్నా. ఇప్పుడే వేసుకున్నా, నైట్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా. ఈ వీడియో ఇక్కడి వరకు అయితే ఎండ్ చేసేస్తాము. Day 5 అనమాట. యూపీలో స్టార్ట్ అయ్యి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో షాపింగ్ చేసుకొని ఢిల్లీ నుంచి హర్యానా ఎంటర్ అయ్యి హర్యానా చండీగఢ్ నుంచి ఆల్మోస్ట్ 30 to 40 కిలోమీటర్స్ టువర్డ్స్ మనాలి హైవేలో మంచిగా ఆగినాం అనమాట. సో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. Day 5 అనేది మొత్తం జర్నీనే అయిపోయింది. ఎక్కువ ప్లేసెస్ ఇట్లా ఏమీ చేయలేదు. ఎప్పుడైతే మనము కమింగ్ బ్యాక్ అయిపోతామో ఢిల్లీకి అప్పుడు ప్రాపర్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఉంటుంది. ఇండియా గేట్, అలాగే రెడ్ ఫోర్ట్ ఇట్లాంటివి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు వినోద్ బండారు ఛానల్. బాయ్ బాయ్.